నమస్తే టీవీ టారిఫ్ టెన్షన్ అనే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా బుల్లితెర వినోదం ఇప్పుడు భారం కాబోతోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నెల 30 నుంచి అమలు చేయనున్న టారిఫ్ ఆర్డర్ ప్రకారం వినియోగదారుల కేబుల్ టీవీ నెలవారీ బిల్లు పెరగనుంది. ఇప్పటి వరకు వీక్షకులు తాము చూస్తున్న ఛానల్స్కు చెల్లిస్తున్న బిల్లును అవే ఛానల్స్కు ఇక మీదట చెల్లించాల్సిన బిల్లును బేరీజు వేస్తే ఆ బిల్లు రెట్టింపు కానుందని వినియోగదారులకు టీవీ ప్రసార సేవలు అందిస్తున్న వర్గాలు అంటున్నాయి. నెలకు 150 నుంచి 250 వరకున్న కేబుల్ టీవీ బిల్లు ఇప్పుడు కేంద్రం అమలు చేయనున్న టారిఫ్తో 500 నుంచి 600 వరకు పెరుగుతుందనేది ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల ఆందోళన. దేశవ్యాప్తంగా ఉన్న 32 కోట్ల మంది టీవీ వినియోగదారులకు వారికి కేబుల్ కనెక్షన్ల ద్వారా ప్రసార సేవలు అందిస్తున్న 8 లక్షల మంది ఆపరేటర్లను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్ర ప్రభుత్వ టారిఫ్ ఆర్డర్ ఉందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 కోట్ల ఇళ్లకు టీవీ ప్రసారాలు అందుతూ ఉంటే అందులో 1,60,00,000 వినియోగదారులకు కేబుల్ ద్వారానే ప్రసారాలు అందుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న టారిఫ్ ఆర్డర్ సామాన్యులపై ఆర్థిక భారం మోపనుందని, ఈ వాస్తవాన్ని కూడా వారు తెలుసుకోలేకపోతున్నారని, 25 ఏళ్లుగా వినియోగదారులకు టీవీ ప్రసారాలు అందిస్తున్నాం కాబట్టే తాము వారి తరపున ఈ సమస్యపై స్పందిస్తున్నామంటున్న ఎంఎస్ఓల, కేబుల్ ఆపరేటర్ల వాదనలో వాస్తవం ఎంత? 18% జీఎస్టీతో కేంద్రం అమలు చేస్తున్న టీవీ ఛానల్ టారిఫ్ ఆర్డర్తో లాభపడేది ఎవరు? ఇటు వినియోగదారులకు అటు కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టేలా ట్రాయ్ ఎందుకని టారిఫ్ ఆర్డర్ను రూపొందించినట్టు? వినియోగదారులకు సరసమైన ధరలో టీవీ ప్రసారాలు అందాలంటే అటు కేంద్రం ఇటు సంబంధిత వర్గాలు ఏం చేయాలనే అంశాలను ఇవాళ చర్చిద్దాం. ముందుగా చర్చలో పాల్గొంటున్న ప్రముఖులను పరిచయం చేసుకుందాం. శ్రీ జితేందర్ రెడ్డి గారు, తెలంగాణ డిజిటల్ ఎంఎస్ఓస్ ప్రెసిడెంట్. శ్రీ వి విద్యాసాగర్ గారు, తెలంగాణ ఎంఎస్ఓస్ జేఏసీ నాయకులు, స్టార్వే నిర్వహిస్తున్నారు. అలాగే జగదీశ్వరరావు గారు, తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్. శ్రీ రాజు గౌడ్ గారు, తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే సురేష్ గారు, తెలంగాణ రాష్ట్రాల ఎంఎస్ఓ ఎల్సిఓ జేఏసీ సమన్వయకర్త. అలాగే కిషోర్ గారు, తెలంగాణ ఎంఎస్ఓ జేఏసీ నాయకులు చర్చలో ఉన్నారు. ముందుగా జితేందర్ రెడ్డి గారు, ట్రాయ్ కొత్తగా ఈ నెల 30వ తేదీ నుంచి టారిఫ్ ఆర్డర్ను అమలు చేస్తుంది. దీనివల్ల టీవీ చూస్తున్నటువంటి వినియోగదారులందరికీ కూడా భారం పెరగబోతుంది. ఇప్పటి వరకు 200-250 వరకు చెల్లిస్తున్నటువంటి వినియోగదారులు కేబుల్ టీవీ బిల్లును చెల్లిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు అది పెరుగుతుంది, 500-600 వరకు పెరుగుతుంది, ఒక 3 రెట్లు పెరుగుతుంది అనేటువంటి భయాందోళనలు మీరంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు కూడా ఇప్పుడిప్పుడే ఆ సమాచారం అందుతోంది గత వారం రోజులుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల. ఇప్పటి వరకు చూస్తున్నటువంటి ఛానల్స్ అన్నీ చూడాలంటే ఇప్పటి వరకు పే చేస్తున్న దాంట్లో ఎంత చెల్లించాల్సి వస్తుంది? ఎందుకని ట్రాయ్ ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చింది? మరి ఈ నిబంధనలో మీరందరూ కూడా కేంద్రానికి ఏమైనా వినతి పత్రాలు ఇచ్చారా? కేంద్రం ఏ విధంగా స్పందించింది? ఏం చెప్తారు జితేందర్ రెడ్డి గారు? ట్రాయ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ నెల 29th నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుందనేది మనందరం మాట్లాడుకుంటున్న విషయమే. అయితే ఎప్పటి నుంచో ట్రాయ్ రకరకాల డేట్లు పెట్టేసి అగ్రిమెంట్స్ కానీ దాన్ని కానీ ట్రాయ్ పెట్టిన మాట వాస్తవమే. అయితే గ్రౌండ్లో పరిస్థితుల్ని ట్రాయ్ పరిగణలోకి తీసుకోకుండా, ఒక కస్టమర్ యొక్క శక్తిని ట్రాయ్ పరిగణలోకి తీసుకోకుండా ఒక నియమ నిబంధనలు రూపొందించుకుంటూ పోయిందే తప్ప అసలు ఇది ఇంప్లిమెంటేషన్ కావడానికి మొదటి నుంచి కూడా ఇది ఈ రోజు వచ్చిన పరిస్థితి కాదు. మొదటి నుంచి డిజిటలైజేషన్ అనౌన్స్ చేసిన మొదటి నుంచి కూడా 7 ఏళ్ల నుంచి జరుగుతుంది కదా, 7 ఏళ్ల నుంచి జరుగుతుంది. అక్కడే ఉంది. ట్రాయ్ పెట్టినప్పుడు సెటాప్ బాక్సులను పెట్టినప్పుడు ఇండియాలో సెటాప్ బాక్సులే లేవు. ఎక్కడో చైనా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే ఒక్కొక్కసారి మనం ఆర్డర్ పెట్టిన 6 నెలలకు కూడా బాక్సులు వచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి స్ట్రగుల్ వస్తూనే ఉంది. ఒక కంపెనీ సర్వీస్ లేదు, ఒక కంపెనీ బాక్సులు అమ్మిపోద్ది, ఆ తర్వాత ఆ బాక్సుని మనం సర్వీస్ చేద్దామంటే సర్వీస్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడి నుంచి స్ట్రగుల్ రగులుతూనే ఉంది. క్రమేపీ ఈ రోజుకి ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా 80-90% సెటాప్ బాక్సులనే ప్లేసింగ్ జరిగిపోయే లోపలనే ఊపిరి పీల్చుకునే లోపలనే ఈ లోపల ట్రాయ్ రెగ్యులేషన్స్ మొత్తం టారిఫ్ ఇంప్లిమెంటేషన్ అని వచ్చేసింది. అంటే జూలై 2న ఇచ్చింది. 180 రోజులు మీకు టైం ఇచ్చింది. 180 రోజులు ఇచ్చింది. కానీ 180 రోజులు కూడా సరిపోదండి. ఎందుకంటే ఒక ఉన్న పలానా ఓవర్ నైట్లో మార్చుకోవడానికి ఇది వేరే ఏం కాదండి. క్షేత్రస్థాయి నుంచి మారాలి. ముందు కస్టమర్ యాటిట్యూడ్ మారాలి. మీరు ఇప్పటివరకు మీరు ఈ విషయాలన్నింటినీ కూడా ట్రాయ్ దృష్టికి తీసుకెళ్ళాం. ట్రాయ్ మీటింగులు పెడుతుంది, మేము వెళ్ళడం జరిగింది, మా అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ వాళ్ళు స్పందించి దానికి తగిన విధంగా ఇచ్చేసిన విధానాలు అయితే కనపట్టలేదు. ఒకటేంటంటే రాను బ్రాడ్కాస్ట్లకు అనుకూలంగా ట్రాయ్ విధానాలు మారుతున్నాయి తప్పితే మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మాకు ఎంఎస్ఓకు ఆపరేటర్కు అనుకూలంగా లేకపోతే కస్టమర్కి అనుకూలంగా మారిన సందర్భం లేదు. మొన్న కూడా స్టార్మా సుప్రీంకోర్టుకు పోయింది.
పోయినప్పుడు ఏం జరిగింది, అక్కడ 19 రూపీస్ మాకు సరిపోదు, ఇది మా ప్రోడక్ట్ను మీరెవరు డిసైడ్ చేస్తారు, 19 రూపీస్ సరిపోదు అని చెప్పేస్తే అక్కడ కోర్టు లేదు మీకు ఇంతకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఇంతకన్నా ఎక్కువ రాదు, 19 రూపీస్ ఓవర్ అని చెప్పేసింది. అక్కడితో ఆ సమస్య అక్కడ అయిపోయింది. ఇక్కడ 19 రూపీస్ అనేది ట్రాయ్ దృష్టిలోనో లేకపోతే గవర్నమెంట్ దృష్టిలోనో చిన్న మొత్తం కావచ్చు. ఇక్కడ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికల్లా 19 రూపీస్ అనేది చాలా పెద్ద మొత్తం అవుతుంది. ఇలా 19 × 90 అని ఉన్న ఛానల్ అందరికీ లెక్క కడితే ఇందాక మీరు అడిగారు, అది ఏ 500కో 600కో పోయే పరిస్థితి ఉంది ఈరోజు మేము ఇస్తున్నది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంది అని అంటే 150 రూపాయలు మించి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా రూరల్లో ఇచ్చేస్తే ఈ రోజుకి ఏ అలవాటు ఉంది రూరల్లో అంటే, ఒక పంటలు వచ్చిన డిసెంబర్లోనో ఒకసారి, ఏప్రిల్లో ఒకసారి, 2 సార్లు ఆపరేటర్కు వినియోగదారుడికి ఉన్నటువంటి రిలేషన్స్ బట్టి ఉంటుంది. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ టారిఫ్ ఇంప్లిమెంట్ అయితే రేపొద్దున్నే పర్ కనెక్షన్కి 100-150 రూపాయలు ఇచ్చేయాలంటే అది సాధ్యమయ్యే కాదు. ఇక్కడ మనం ఒక విషయం సూక్ష్మంగా ఆలోచిద్దామండి. ఏంటంటే ఇప్పుడు బ్రాడ్కాస్టర్ అది మా హక్కు అంటారు, మా ప్రొడక్ట్ మా రేటు మేము అనుకుంటాం, కాసేపు దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. అసలు ఈ సర్వీస్ ఇస్తున్నారు కదా, సర్వీస్ ఇస్తున్నాం, నేను అదే చెప్పబోతున్నా. అసలు కొంచెం లోతుగా ఆలోచించిన మీదట ఏ ఛానల్ కూడా ఈ మిగిలిన జెమిని, ఈటీవీ, మావి ఇవన్నీ కూడా ఒక ఫ్రీ ఛానల్గా స్టార్ట్ అయిన మోటివి. ఫ్రీ ఛానల్గా స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫ్రీ ఛానల్గా స్టార్ట్ అయిన దాన్ని జనాల దగ్గర తీసుకుపోవడంలో అత్యంత కీలకమైన వ్యక్తులం ఆపరేటర్ ఎంఎస్ఓలో. మేము దాన్ని జనాల్లోకి తీసుకుపోయినాం. జనాలకు మీ కంటెంట్ ద్వారా మీరు జనాలను మెప్పించారు, ఫైనల్గా తీసుకెళ్ళేది మేమే. అది ఎక్కడ దానికా పోయిందంటే మీరు పే ఛానల్ చేసినా కానీ జనాలు ఆదరించే రేంజ్కి పోయింది అంటే మీరు జనాల దగ్గరికి పోబట్టే కదా, జనాల దగ్గరికి పోబట్టే మీ ఛానల్కి ఈరోజు ఈ వాల్యూ వచ్చింది. అయితే అదే జనాలకు మీరు ఇప్పుడు బ్రాడ్కాస్టర్ని ఒక సూటిగా ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, అదే జనాలకు మీరు ఎందుకు ఆ ఛానల్ దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఏ రకంగానైతే దగ్గర చేశారో మళ్ళీ తిరిగి మీ ఛానల్ అంటే భయపడే విధంగా ఎందుకు దూరం చేస్తున్నారు? సుధా విద్యాసాగర్ గారు, జేఏసీ ఎంఎస్ఓ జేఏసీ నాయకులు. విద్యాసాగర్ గారు, ఇది బ్రాడ్కాస్టర్స్ అంటే పే ఛానల్. అవును. ఇప్పుడు మనం ఉదాహరణకు తెలుగులో మా టీవీ, ఈటీవీ, జీటీవీలు, 4 ఛానల్, జెమిని టీవీలు, ఈ 4 ఛానళ్ళు మనకు పే ఛానల్. ఇవన్నీ కూడా మనం బ్రాడ్కాస్టర్స్ అంటున్నాం. సో వీళ్ళకు మీకు ఉన్నటువంటి ఈ గొడవ, దీన్ని వాళ్ళు తీసుకుపోయారు, మీరే వాళ్ళని రీచ్ చేసాము, మళ్ళీ ఇప్పుడు పే ఛానల్ అంటున్నారు, దాంతో ఈ సమస్య వచ్చింది అనేటువంటిది. ఇప్పుడు మీకు పోటీదారులు డిటిహెచ్ఓలా మీకు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నది ట్రాయ్నా లేకపోతే బ్రాడ్కాస్టర్సా? ట్రాయే ఇబ్బంది పెడుతుంది. ఏం తెలుసుకోకుండా వాళ్ళు ఢిల్లీ, బాంబే, కలకత్తా ఆ రేంజ్ అక్కడున్న ఎంఎస్ఓలతో మాట్లాడుకొని ఈ బ్రాడ్కాస్ట్ చెప్పిన దాంతో కుమ్మక్కు అవుతున్నారు తప్ప గ్రౌండ్లో తెలుసుకోమని మేము మొదటి నుంచి చెప్తున్నాం. గత ఎవ్రీ ఇయర్ ట్రాయ్ వాళ్ళు మీటింగ్ పెడుతూ ఉంటారు, కానీ మేము మొదటి నుంచి చెప్తుంటాం మీరు ఇక్కడ గ్రౌండ్లో రూరల్లో తెలుసుకోండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. యు ఆర్ ది లింక్ బిట్వీన్ బ్రాడ్కాస్టర్స్ అండ్ కన్జ్యూమర్స్. వినియోగదారులకు, బ్రాడ్కాస్టర్లకు ఈ మీడియేటర్. సో ఈ సమస్యలు ఏంటి, ప్రసారంలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు ఏంటి అనేటువంటిది ట్రాయ్ దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్ళాం. ప్రతిసారి చెప్తూనే ఉన్నా కానీ ఈ టారిఫ్ ఆర్డర్ ఫైనల్ ఫిక్సేషన్ లోపల మీ అభిప్రాయాలు ఏమైనా ట్రాయ్ తీసుకుందా? మా అభిప్రాయం తీసుకుంటుందని అమలు పరచడంలో వాళ్ళు విఫలం అవుతున్నారు. ఎందుకంటే ఒక తెలుగు పే ఛానల్ ఈ రోజు వరకు పోయిన డిజిటలైజేషన్ అయింది 2017 ఏప్రిల్లో స్టార్ట్ చేశారు. వాళ్ళ రేటు ఒక్కొక్క పే ఛానల్ రేటు 5 రూపాయలు లోపల ఉంది, వాళ్ళ అలకాట్ రేటు ఉంది. అదే రేటును ఈరోజు 19 రూపాయలు చేసేటప్పుడు నియంత్రించడానికి ట్రై ఏమి చేయట్లేదు. ఎందుకంటే 7% పెంచుకొని చెప్పింది గత ట్రై రూల్స్ ప్రకారం ఒక ఛానల్ రేటు పెంచుకోవాల్సి ఉంటే 7% పెంచాలి. కానీ ఈరోజు వీళ్ళు ఇచ్చిన 19 రూపాయలు అనే దాన్ని తీసుకొని వీళ్ళు ఒకేసారి 19 రూపాయలకి వెళ్ళిపోతే వినియోగదారులకు చాలా భారం అవుతుంది. వాళ్ళకు యాడ్స్, వాళ్ళకు బ్రాడ్కాస్ట్ వాళ్ళు యాడ్స్ రూపాయలు సంపాదించుకుంటారు. అంటే మీ ఆరోపణ ఏంటి, ట్రాయ్ని బ్రాడ్కాస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళు అప్పటి వరకు పొందుతున్నటువంటి వినియోగదారు నుంచి తీసుకున్నటువంటి మొత్తం 4-5 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 19 రూపాయలు చేసుకున్నారు. 4 to 5 టైమ్స్. ఎక్కడ 5 టైమ్స్? 5 టైమ్స్ 4 టైమ్స్ వాళ్ళు పెంచుకున్నారు. అవును. అంటే ఈ మేరకు ట్రాయ్ బ్రాడ్కాస్టర్స్కు అనుకూలంగా టారిఫ్ ఆర్డర్ను రూపొందించింది అనుకుంటున్నారా? అంతే ఉంది. కాకపోతే పెరిగిన కొన్ని ఇక్కడ విషయాలు ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ ఛానల్ 50 రూపాయలు, 70 రూపాయలు, ఇప్పుడు కూడా 18 రూపాయలు ఒక ఛానల్ ఉందండి ఎవ్రీ మంత్కు. అలాంటి ఛానల్ మనం ఇండియాలో ఎవరు చూడరు. ఆదాన్ని 19 రూపాయలు చేయమంటున్నారు తప్ప ఈ చిన్న రేటు పెంచడానికి వాళ్ళకి అడగాల, బ్రాడ్కాస్టర్ మీకు ఎందుకు పెంచుతున్నారు రేటు 19 రూపాయలు చేయడానికి మీకు ఏ నష్టం వస్తుందో అడిగితే వాళ్ళు 19 రూపాయలు చేయరు కదా. ఇలా వినోదాడు ఏంది, ప్రతి ఒక్కరు ఎడిక్ట్ అయిపోయాడు. కొన్ని సంవత్సరాల నుంచి చాలా చూపించుతుంటే ప్రతి ఒక్కరు టైంపాస్కు
టీవీ పెట్టుకుంటే జీటీవో ఈటీవీ మాటీవో చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా దూరం చేసే పరిస్థితి ఉంది. లేదు అంటే చిన్న బడుగు బలమైన వర్గాలు కూడా వాళ్ళకు గవర్నమెంట్లు 1000 రూపాయల పెన్షన్ ఆ పథకాలు ఇస్తున్నారు. రేపు ఈ ఛానల్ 300 రూపాయలు 400 రూపాయలు మేము చెప్తున్నాం, మాకు మీరు వింటారు. నన్ను 70 రూపాయలు 50 రూపాయలు కూడా చూపించి మేము ఊళ్ళో చూపిస్తాం, అయ్యా మాకు డబ్బులు వెళ్ళాయి, మాకు ఎవరు లేరు, దిక్కుది వాళ్ళలేదు, మీరు ఇచ్చి తీసుకుంటే సంవత్సరానికి 600-700 రూపాయలు కూడా ఎన్ని ఛానల్ చూపించి వాళ్ళకు ఇలా వీళ్ళ ట్రాయ్ నిబంధన ప్రకారం వాళ్ళకు 300 రూపాయలు తీసుకోవాలంటే వాళ్ళకు వెసులు వచ్చి టీవీ చూసే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ దూరం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని ఫ్రీ ఛానల్స్ మీరు ఇస్తున్నారు? మేము ఇప్పుడు 350 ఛానల్ ఇస్తున్నామండి, 78 పే ఛానల్ ఇస్తున్నాం. అదే కంటెంట్ మా ఫేస్ 4 ఏరియాలో 150 రూపాయలకు 130-150 రూపాయలకు వినియోగదారులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది టారిఫ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేస్తే? 780 నుంచి 800 రూపాయలు అయితే నేను ఇచ్చే ఛానల్ మా కంట్రోల్ రూమ్ నుంచి. ఇప్పుడు ఎన్ని ఛానల్స్? 78 పే ఛానల్ ఇస్తాను. 78 పే ఛానల్స్ ఇస్తున్నారు, బల్క్ లో ఇస్తారు మాకు. తర్వాత 300 ఫ్రీ ఎయిర్ ఛానల్స్, మొత్తం టోటల్ 350 ఛానల్ 350 ఛానల్ ఇస్తున్నారు. అందులో 78 పే ఛానల్స్. ఈ మొత్తం అంతా కూడా మీరు ఎంతకి ఇస్తున్నారు? 150 రూపాయలకు వినియోగదారులకు ఇస్తారు. 130 నుంచి 150 రూపాయలు తీసుకుంటారు విలేజ్లలో. అంతే లాస్ట్ రేట్ 150 రూపాయలు. ఇప్పుడు ఆ 350 ఛానల్ ఇంక్లూడింగ్ పే ఛానల్ 78 ఇవ్వాలంటే ఎంత అవుతుంది? 780 నుంచి 800 రూపాయలు అవుతుంది మంత్లీ. ఇవే ఛానల్ చూడాలంటే, ఖాళీ 4 తెలుగు ఛానల్ చూడాలంటే 240 రూపాయలు. నెలకు 500 నుంచి 600 రూపాయల అదనపు భారాన్ని వినియోగదారుడు చూడాలంటే అలవాటు ఉన్న కనీసం 4 ఛానల్ చూడాలంటే 250 రూపాయలు అవుతుంది. తెలుగు ఛానల్ చూడాలంటే 300 రూపాయలు అవుతుంది. ఎట్లా కట్టగలుగుతారు పైసలు? ఇప్పుడు ఎవరు అడుగుతారు? ఎవరిని అడగరు, ఎల్సీఓనే గ్రామీణ ఆపరేటర్ అడుగుతారు. మీరు రేటు పెంచారంటారు తప్ప బ్రాడ్కాస్ట్ పెంచిన నమ్మరు. జిఎస్టీ 10% అంటే కూడా కన్స్యూమర్ నమ్మరు. జగదీశ్వర్ గారు ఏం చెప్తారు? తెలంగాణ డిజిటల్ కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా మీరేం చెప్తారు? ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్తున్నారు, ఇది 150 రూపాయలకి ఇస్తున్నటువంటి ఛానల్స్ ఈ సర్వీసెస్ అంతా కూడా ఇప్పుడు టారిఫ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే 600-750 రూపాయలకు పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది? కన్జ్యూమర్ అది భరించగలడా? మరి కన్జ్యూమర్ని మీరేమైనా అప్రోచ్ అయ్యారా? కన్జ్యూమర్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? జగదీశ్వర్ గారు, కన్జ్యూమర్ని అప్రోచ్ అయ్యారా అంటే కన్జ్యూమర్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ చర్చ జరుగుతుంది. మేము కన్జ్యూమర్కి ఫస్ట్ నుండి కూడా ఈ వ్యవస్థ నిర్మించింది మేము కేబుల్ ఆపరేటర్లు. 2 ఛానళ్ళ నుండి ఈరోజు 867 ఛానల్స్ అయినాయి. మేము ఛానల్స్ ఒక్కొక్కటి కూడా అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు 2 ఛానల్ నుండి 16 ఛానల్, 16 నుండి 14 ఛానల్, 40 ఛానల్ పెంచుకుంటూ పోయినప్పుడు ఇవే పే ఛానల్స్ మా దగ్గరకు వచ్చి ఇవి యాడ్స్ లేని పే ఛానల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మీకు ఇస్తున్నాము అని చెప్పి మాకు ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు. మేము ఆ ఛానల్ని ప్రమోట్ చేసినందుకు మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, క్యారేజ్ ఫీజులు ఇచ్చినప్పుడు మేము ఆ ఛానల్ని ప్రమోట్ చేసి పబ్లిక్లో తీసుకుపోయే వాళ్ళము. ఆ కంటెంట్ కస్టమర్కి అడిక్ట్ అయ్యేది. ఆ తర్వాత ఏమైపోయింది, మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ వచ్చినారు. ఆ చిన్న ఆపరేటర్స్కి అందరూ కూడా మేమే బల్క్గా ఫీడ్ ఇస్తాము, మీరు మాకు ఆపరేషనల్ కాస్ట్ ఇస్తే సరిపోతుందని చెప్పి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత కార్పొరేటీకరణ అయిపోయింది. కార్పొరేట్ సెంటర్ అయినారు ఈ బిజినెస్లో. అంటే ఎప్పుడైతే భారతదేశం మొత్తంలో 17 కోట్ల టీవీ కనెక్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడా 75,000 కోట్ల, నాకున్న అంచనా ప్రకారం 32 కోట్ల మంది టీవీ వినియోగదారులు. ఓకే, అయితే నేనేమంటున్నానంటే 17,000 కోట్ల కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి మాకు తెలిసిన. అంటే టీవీ చూసేలో ఒక ఇంట్లో 2-3 ఉంటారు కాబట్టి అది 17. అయితే నేను చెప్పేది ఏంటంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఈ 75,000 కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది భారతదేశం మొత్తం. ప్రభుత్వం దృష్టి దీని మీద పడింది. అంటే 18% ట్యాక్సేషన్ పెడితే ప్రభుత్వానికి ఎంత వస్తుందని కమర్షియల్ థింకింగ్. ఇప్పుడు ఒక మాట అండి, ట్రాయ్ని ఎందుకు పెట్టినారు? ట్రాయ్ ఏం చెప్తుంది? ఇవాళ కస్టమర్కి మేము బెస్ట్ సర్వీసెస్ ఇవ్వాలని తీసుకొని వచ్చినారు. అంటే మేము అనలాగ్ సిస్టంలో ఉన్నప్పుడు అనలాగ్ అండ్ డిజిటల్ తెచ్చినప్పుడు ఈ 867 ఛానల్లో కస్టమర్ ఏది కోరుకుంటే అది డిజిటల్ ప్రసారాల ద్వారా మీరు అందియవచ్చు అని చెప్పి డిజిటలైజేషన్ చేసినారు. దాంట్లో భాగంగానే డిజిటల్ సెటాప్ బాక్స్లు అవన్నీ పెట్టుకుంటూ వచ్చినాం. ఈ డిజిటలైజేషన్ కూడా ఎట్లా చేసినారు ప్రభుత్వము, గత ప్రభుత్వాలు ఎట్లా చేసినారు? ఒకటే ఓవర్ నైట్ చేయలేదు, 4 ఫేజ్ వైజ్ చేసినారు. ఫస్ట్ మెట్రో నగరాలు అన్నారు, ఆ తర్వాత కార్పొరేషన్స్ అన్నారు, ఆ తర్వాత మున్సిపాలిటీస్ అన్నారు, ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అన్నారు. ఈరోజు టైమింగ్ మనం ఆలోచించాలండి. ఇవాళ రెగ్యులేషన్స్ వచ్చినాయి, రెగ్యులేషన్స్ వి వెల్కమ్. ఏది కానీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎందుకు తీసుకొని వచ్చినారు ఇవాళ ఎంఆర్పి రేటు? అంటే ఈ ఏదైతే బ్రాడ్కాస్టర్ కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చిన
పాన్ ఇండియా ఎంఎస్ఓస్ ఉన్నాయి, మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్, హ్యాత్వే కానివ్వండి, డెన్ కానివ్వండి, సిటీ కేబుల్ కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే ఒక మోనోపల్లి బిజినెస్ చేయాలనుకున్నారు ఇక్కడ. ఈ చిన్న ఆపరేటర్స్ వీళ్ళు ఎవరైతే గ్రామీణ ఆపరేటర్స్ ఉన్నారో, మేము కూడా ఆ రోజు డిష్ పెట్టుకున్నప్పుడు ఎంఎస్ఓనే మల్టీ సిస్టమ్ ఆపరేటర్, మమ్మల్ని కర్టేల్ చేయనికే, మమ్మల్ని క్రష్ చేయనికే వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే 90% 100% డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా సోదరుడు అడిగినాడు అనుకోండి, మాకు ఈ ఛానల్స్ కావాలంటే విపరీతమైన రేటు పెట్టడం, వాళ్ళు కంటెంట్ ఇవ్వలేని పరిస్థితి, అంటే మొత్తం మొనోపలైజ్ చేయడం. అట్లనే జైన్ హిట్స్ అనేవాడు కోర్టుకు పోయినాడు, సుప్రీంకోర్టుకి, పలాని కంపెనీకి ఒక రేట్ ఇస్తున్నారు, నాకో రేట్ ఇస్తున్నారని చెప్పి. అప్పుడు ట్రాయ్ ఏం చేసిందంటే 7% నుండి 27.5% మీరు రేట్ పెంచుకోవచ్చు అని అన్న. అట్లా కూడా ఇవ్వలేదు. అట్లా కూడా ఇవ్వకుండా చిన్న చిన్న ఎంఎస్ఓలను అందరినీ క్రష్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ట్రాయ్కి ఒక ఆర్డర్ ఇచ్చింది, మీరు ఈ ప్రైజెస్ని రెగ్యులరైజ్ చేయండి, ప్రతి ఒక్కరికి ఒకటే రేటు ఉండాలని. అప్పుడు ట్రాయ్ ఏం చేసిందంటే, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి 1 రూపీ నుండి 0 టు ఒక మ్యాక్సిమం రేట్. స్పోర్ట్స్ ఛానల్ 19 రూపీస్ పెట్టింది, అంటే కిడ్స్ ఛానల్కి ఒక 1 రూపీ, ఇన్ఫో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, ఇన్ఫర్మేషన్, సైన్స్, ఎడ్యుకేషన్ ఛానల్స్ ఉన్నాయి 2 రూపీస్, మూవీ ఛానల్స్కి 3 రూపీస్. ఈ విధంగా వాళ్ళు రేట్ ఫిక్సేషన్ చేసినారు. చేసినప్పుడు స్టార్ వాళ్ళు ఏం చేసినారంటే, నా కంటెంట్ నా ఇష్టం, నేను ఎంఆర్పి రేటు ఏ రేటు కన్నా అమ్ముకుంటా, నా రేటు కస్టమర్ ఇష్టం ఉంటే చూస్తాడు, లేకపోతే లేదని చెప్పి మళ్ళీ కోర్టుకు పోయింది. మెడ్రాస్ కోర్టు పోతే మెడ్రాస్ ఏమన్నదంటే, ఒక నిమిషం టైం ఇవ్వాలి సునీల్ గారు, మెడ్రాస్ కోర్టు ఏమనిందంటే, కస్టమర్కి ఏదైతే అనుసంధానంగా ఉన్నారో ఈ ఆపరేటర్లు వీళ్ళందరూ ఈ వ్యవస్థను రెగ్యులరైజ్ చేయడానికే ట్రై చేసింది మంచిదే అని చెప్పి చెప్పింది. ఆ మెడ్రాస్ కోర్టు ఆర్డర్ మీద వీళ్ళు సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా మెడ్రాస్ కోర్టు ఆర్డర్ని అప్పీల్ చేసింది. వాళ్ళు చేసిన తర్వాత ఈ రోజు ఏమైందంటే, సుప్రీంకోర్టులో 20% క్యాబ్ ఏదైతుందో దాని మీద కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చే వరకు ఇవాళ మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నామండి. ఇవాళ స్టార్ వాల్ వీళ్ళందరూ కూడా ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసినారు, మా టీవీ కానీ వీళ్ళందరూ కూడా ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బల్క్ మోడ్లోనే వస్తున్నారు, అంటే ప్యాకేజ్ సిస్టంలోనే వస్తున్నారు. ఇవాళ తెలుగు ఛానల్స్కి మీకు 39 రూపాయలు అని చెప్పి నాగార్జున గారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇదే మా టీవీ మా దగ్గరకు ఆపరేటర్స్కి వచ్చినప్పుడు మేము ప్రమోట్ చేస్తున్నాం ఆ టీవీని, వాళ్ళు 2800 కోట్ల రూపాయలకు స్టార్కి అమ్ముకున్నారు. ఇవాళ నాకున్న సమాచారం ప్రకారము జెమినీ, మా టీవీ, జీటీవీలకు విడివిడిగా 19, ఈటీవీ ఛానల్స్ కొరకు 17 చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటిది. ఈ ప్యాకేజీ చూసినట్టయితే 7 ఛానల్స్ ఉన్నటువంటి ఈటీవీ 24 రూపాయలు, 10 ఛానల్స్ ఉన్నటువంటి స్టార్ మాకు 39 రూపాయలు, 9 ఛానల్స్ ఉన్న జీటీవీ 20 రూపాయలు, 7 ఛానల్స్ ఉన్నటువంటి జెమినీ టీవీకి 24 రూపాయలు చెల్లించారు. కరెక్టేనా? అంటే వీళ్ళు ప్యాకేజ్ మోడ్లో ఇస్తున్నారు. ప్యాకేజ్ మోడ్. మనకు అలౌట్ మోడ్లో పోతేనేమో ఆ ఛానల్ ఎంఆర్పి రకంగా కొనుక్కోవాలి మనం, అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పుడు ఇదేంటంటే సింగిల్ ఛానల్ 19. ఇప్పుడు ఇవన్నీ కూడా కలుపుకుంటే ఒక 150 రూపాయలు అవుతుంది అనుకోండి. క్యాప్ 20% ఉంది. ఆ 20% పెడితే ఈ మాక్సిమం రిటైల్ ప్రైస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్. కానీ కోర్టులో ఉంది, అది కోర్టులో ఉన్నప్పుడు ఏమైంది, ట్రాయ్ కొద్ది ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో, ఏమైనా క్యాప్ విషయంలో తేల్చమని. సబ్జూడిస్లో ఉన్న మ్యాటర్ని పట్టుకొని ఇవాళ బ్రాడ్కాస్టర్లు అందరూ కూడా రేట్ తగ్గించి ఎంఎస్ఓలు, ఈ లోకల్ ఎంఎస్ఓలు కాకుండా ఇప్పుడు హ్యాత్వే, ఎవరైతే కార్పొరేట్ ఎంఎస్ఓలు ఉన్నారో అడావుడిగా ఇది మొత్తం ఆపరేటర్ల మీద అదేవిధంగా కస్టమర్ల మీద రుద్దాలని చూస్తున్నారు. ఈ రోజు మేము ఏవైతే ఛానల్స్ ఇస్తున్నామో ఆ ఛానల్స్ అన్నీ కూడా అంటే 25 పైసల నుండి 5 రూపాయలు పడ్డ ఛానల్కి ఇలా 19 రూపాయలు మేము ఎందుకు పే చేయాలండి? ఇవాళ కస్టమరు ఏదైతే పేమెంట్ చేసి తీసుకుంటున్నాడు ఆ ఛానల్, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చూడాలండి? ప్రతి 15 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మీరు అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ సంపాదిస్తూ అదేవిధంగా కంటెంట్ కాస్ట్ ఎట్లా ఇస్తున్నారు? దాన్ని మేము ఆపరేటర్ అసోసియేషన్ నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బ్రాడ్కాస్టర్ అడ్వర్టైజ్మెంట్ లేకుండా కేవలం పే ఛానల్ అంటే మాత్రం అది కస్టమర్ ఇష్టం. కానీ బ్రాడ్కాస్టర్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో విపరీతమైన రెవెన్యూను సంపాదించుకుంటున్నాడు, పైగా పే ఛానల్ రూపంలో వినియోగదారుపైన భారం మోపుతుంది. ఇది డబుల్ అడ్వాంటేజ్ బ్రాడ్కాస్టర్ కి, కార్పొరేట్ ఎంఎస్. ఇప్పుడు రెగ్యులేషన్స్ ఉన్నాయండి. రెగ్యులేషన్స్ ఏమంటున్నాడు, రెగ్యులేషన్స్ కేబుల్ ఆపరేటర్ మీరు ఇంత ఒక మాట అన్నారండి, కేబుల్ ఆపరేటర్ 45-55 అన్నారు. అది 100 ఫ్రీ ఛానల్స్ కోసం కాదండి. ఫ్రీ ఛానల్ అనేది 100 మినిమం అని కాదు, అంటే ఒక మినిమం 100 ఛానల్ నెట్వర్క్ ఏదైతే ఉందో బేసిక్ పే 130, బేసిక్ పే ఫర్ నాట్ ఫర్ ఛానల్స్, నాట్ ఫర్ ఛానల్స్ అంటే ఛానల్స్ కోసం నెట్వర్క్ కెపాసిటీ ఫీ. అది
నెట్వర్క్ కెపాసిటీ అంటే ఒక 100 ఛానల్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు వాడు మెయింటైన్ చేయాలి. అయితే 45-55 అన్నారు. ఇదే రెగ్యులేషన్స్లో మోడల్ ఇంటర్ కనెక్ట్ అగ్రిమెంట్తో మేము ఎంఎస్ఓలతో చర్చించుకోవాలి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే అండి ఆ నెట్వర్క్ మెయింటెనెన్స్ మేము చేస్తున్నాం కాబట్టి 130 రూపీస్ ఆపరేటర్ చెందాలి. సో మనకు కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజుగౌడ్ గారు మీరు ఇప్పుడు మనకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో 50,000 వరకు ఈ ఆపరేటర్లు ఉంటారు అనేటువంటిది ఒక అంచనా. 25,000 మంది పెద్ద ఆపరేటర్లు ఉంటే 50,000 మంది ఉద్యోగులు ఉంటారు వాళ్ళపైన ఈ ప్రసారాలు చేసేటువంటి పంపిణీ పైన. ఈ సిస్టమ్ అంతా కూడా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది వినిపిస్తోంది. ఏం చెప్తారు వాళ్ళ తరపున మీరు రాజుగౌడ్ గారు? సుమారుగా ఈ 2 రాష్ట్రాల్లో ఆపరేటర్లు కాక ఆపరేటర్ల మీద ఆధారపడేటువంటి వ్యక్తులు దాదాపు సుమారు 2 లక్షల మంది ఉంటారండి. 2 లక్షల మంది, ఎందుకంటే వాళ్ళు ఒక్కరే ఆధారపడి వాళ్ళ కుటుంబాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి సుమారుగా 2 లక్షల మంది ఉంటారు. ఈ 2 లక్షల మంది పరిస్థితి ఏంటంటే మనం ఒక్కసారి గతంలో పోయి ఆలోచిస్తే 2011 సంవత్సరంలో ఈ డిజిటలైజేషన్ అనేది స్టార్ట్ అయిందండి. ఆ డిజిటలైజేషన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఇచ్చినటువంటి చౌకబారు బాక్సులు, ఆ బాక్సులు ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ నగరంలో అయితేంది మీ చిన్న ఇది ఫేస్ 1, 2, 3, 4 అని చెప్పి ఫేస్ వైజ్గా కూడా డిజిటలైజేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఆ డిజిటలైజేషన్ ఇంప్లిమెంటేషన్లో కూడా ఇప్పటి వరకు అనలాగ్ నడిచేటువంటి ఏరియాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు సెటప్ బాక్స్ లేకుండా కూడా అనలాగ్ నడుస్తూ ఉంది. డిజిటలైజేషన్ కాలే. అంటే ఈ మూమెంట్లో ట్రాయ్ ఈ డిజిటలైజేషన్ కనెక్షన్స్ ఉంటాయి చెప్పగలరా రాజుగౌడ్ గారు? సుమారుగా హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో ఇప్పటి వరకు నాకు తెలిసి 1,00,000 కనెక్షన్స్ వరకు 1,00,000 కనెక్షన్స్ వరకు అనలాగే నడుస్తుందండి. ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు. మొన్నటి వరకు ఇప్పుడు మాట్లాడుతున్నాం 1,00,000 కాదు, మొన్నటి వరకు సుమారు 5 లక్షల బాక్సులు నడుస్తుంది అనలాగ్లో. డిజిటలైజేషన్ మరి డిజిటలైజేషన్ చేసినామంటున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటారు. ఇంప్లిమెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి ముందు నుంచి కూడా. ఇంప్లిమెంటేషన్లో ఒక ఏరియాలో ఒకటి ఈ రకంగా చేయడం వల్ల కస్టమర్లకు కూడా మా ఆపరేటర్ల కస్టమర్లతో ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏ రకంగా వస్తూ ఉన్నాయంటే అటు పక్కకు పోయినప్పుడు వీళ్ళు రేటు ఫిక్స్ చేసుకోమని బాక్స్ పెట్టుకోమని ఆ సెటప్ బాక్స్ కాస్ట్ ఎవరు భరించాలి? వాస్తవంగా చెప్పాలంటే ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాలి, సెటప్ బాక్స్ ఎవరైతే ట్రాయ్ గైడ్లైన్స్ ప్రకారంగా సెటప్ బాక్స్ ముందు నుంచి మా ఆపరేటర్ల అసోసియేషన్ నుంచి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఏమని సెటప్ బాక్స్ అనేది ఏదైతే ట్రాయ్ గైడ్లైన్స్లో ఉందో సెటప్ బాక్స్ ఎంఎస్ఓకి సంబంధించిన ప్రాపర్టీ అని చెప్తా ఉన్నాం. అసలు అది ఎంఎస్ఓకి సంబంధించిన ప్రాపర్టీ ఎట్లా అవుతుంది? అది ఒక కస్టమరు ఆపరేటర్కు డబ్బులు ఇచ్చి మేము కస్టమర్ మాకు 1,000 రూపాయలు ఇస్తే 1,500 బాక్సులు మేము కొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ మాది కూడా పెట్టి ఆ కస్టమర్కి మేము ఇవ్వడం జరిగింది. కస్టమర్ వదులుకోవద్దు అన్న ఉద్దేశంలో, ఎందుకంటే డిటిహెచ్కి అట్రాక్ట్ అవుతారన్న ఉద్దేశంలో మేము దానికి కాస్ట్ పెట్టి మేము కూడా దాంట్లో షేరింగ్ చేసుకొని ఆ కస్టమర్ ఒక్కోసారి బాక్సులు ఓ కంపెనీ ఈ మధ్యలో చాలా కంపెనీలు కూడా ఈ ట్రాయ్ ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినా కూడా దాంట్లో భాగంగా కొన్ని కంపెనీలు ఎగిరిపోవడం జరిగింది. ఎగిరిపోయినప్పుడల్లా ఆ కంపెనీ బాక్సులు మేము తీసేయడం, మళ్ళీ కొత్త కంపెనీ బాక్సులు మేము ఫిక్స్ చేయడం, ఈ రకంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఆపరేటర్ ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా దీంట్లో 2 అంశాలు ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది సార్. ఏంటంటే ఇవాళ ఆపరేటర్ వ్యవస్థ నిన్న పార్లమెంట్లో ఒక గెజిట్ పాస్ చేసింది. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి జిఎస్టీని తగ్గిస్తున్నాం అని చెప్పి దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టీవీలది జిఎస్టీ తగ్గించడం చెప్తూ ఒక సైడ్ జిఎస్టీ టీవీలకు తగ్గిస్తూ ఒక సైడ్ కేబుల్ ఛార్జీలను పెంచడం ఏంది? మీరు కూడా 5% ఇవ్వాలంటున్నారు. అది మేము అడిగేది ఏంటంటే అసలు జిఎస్టీ ఎంటర్టైన్మెంట్ మీద జిఎస్టీ ఏంటి? జిఎస్టీ పెట్టొద్దని మేము చెప్తా ఉన్నాం. ఈ జిఎస్టీ వల్ల సుమారు మేము 300 రూపాయలు కలెక్ట్ చేస్తే ఒక కస్టమర్ దగ్గర 55 రూపాయలు జిఎస్టీ పేరు మీద పోతుంది గవర్నమెంట్కి.